హాయ్ అండి. ఓ మాటకి స్వాగతం అండి. ఈరోజు హెల్తీ దోస ఏసుకోబోతున్నాం. ఓట్స్ దోస. ఇది పప్పు, బియ్యం నానబెట్టి గ్రైండర్ ఏసే పని లేకుండా ఓట్స్ దోస అప్పటికప్పుడు నానబెట్టి అప్పటికప్పుడు ఏసుకునే దోస. చాలా రుచిగా ఉంటది. హెల్తీగాను ఉంటది. ఈజీగాను చేసుకోవచ్చు అప్పటికప్పుడు మిక్సీ ఏసుకుని. దీనికి ఒక హాఫ్ కప్పు పెసరపప్పు నానేసుకుని మన రైస్ కుక్కర్‌లో కప్పు ఉంది కదా! ఆ కప్పుతో హాఫ్ కప్పు పెసరపప్పు, హాఫ్ కప్పు ఎర్ర కందిపప్పు, 3 కప్పులు ఓట్స్ ఏసుకుంటున్నాము. 3 కప్పులు ఓట్సు, ఓ పావు కప్పు శనగలు, ఒక స్పూన్ మెంతులు ఏసుకుని దీన్ని వీటిని 2, 3 సార్లు కడుక్కోవాలి. 2, 3 సార్లు కడిగి ఒక స్పూన్ మెంతులు కూడా ఏసుకున్నాం కదా! 2, 3 సార్లు కడుక్కుని ఎక్కువ వాటర్ పోసుకోకుండా దానికి సరిపడా ఇంకా మనం తర్వాత కడిగే పని లేకుండా సరిపడా వాటర్ పోసుకుందాము. అవి 3 గంటలు నానియ్యి. ఈ లోపల పల్లీ చట్నీ వేసుకోబోతున్నాము. దీనిలోకి పల్లీ చట్నీ చాలా రుచిగా ఉంటుంది ఓట్స్ దోశల్లోకి. ఇప్పుడు నీళ్లు మునిగేటట్టు పోసుకున్నాం కదా! ఇప్పుడు ఇంక నీళ్లు వంచకుండా నీళ్ళతోనే మిక్సీ వేసుకోవాలి. చాలా ఓట్సు పెసరపప్పు, ఎర్ర కందిపప్పుకి అసలు గ్యాసే రాదు. దీనికి ఒక మీడియం సైజు ఆనియను, ఎందుకంటే దోశ అంటుకోకుండా బాగా వచ్చిద్ది. మీడియం సైజు ఆనియన్ ముందల మిక్సీ వేసుకుని తర్వాత మనం నానబెట్టుకున్న పెసరపప్పు, కందిపప్పు, ఓట్స్ కూడా మిక్సీ వేసుకుందాము. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓట్స్ దోశ అయితే చాలా హెల్తీ అండి. మరి గ్యాస్ కూడా రాదు అసలు. కందిపప్పు గ్యాస్ అనుకుంటారు, అసలు పెసరపప్పు కందిపప్పుకి కూడా గ్యాస్ రాదు. పిండి ఇట్ట మెత్తగా వేసుకుని మిక్సీ వేసుకుని ఒక స్పూన్ సాల్ట్ రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. చూడండి పిండి ఎంత మెత్తగా వచ్చిందో. మనకి గ్రైండర్తో పని లేదు, మినపప్పు బియ్యంతో కూడా పని లేదు. స్టవ్ మీద పాను పెట్టుకుని ఆనియన్ రుద్దుకుని దోశ మనం పేపర్ వచ్చినట్టు వచ్చిద్ది. అంత పలసగా మనం ఎంత పలసగా కావాలంటే అంత పలసగా వచ్చిద్ది అసలు. ఏంటంటే తిన్న కొంది ఎన్నైనా మనం తెలియకుండానే తినేసేస్తాం. అంత రుచిగా ఉంటాయి పల్లీ చట్నీ, అల్లపు చట్నీతో తింటుంటే. దోశ కూడా పేపర్ అల్లే వచ్చిద్ది. చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో అసలు. ఓట్స్ దోశ హెల్తీ దోశ అండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈజీగా వేసుకోవచ్చు పొద్దున్నే దోశలు. మనం పప్పు బియ్యం నానబెట్టి గ్రైండర్ వేసే పని లేకుండా నైట్ నానబెట్టుకుని పొద్దున్నే మిక్సీ వేసుకోవచ్చు. పల్లీ చట్నీ, అల్లపు చట్నీతో తింటుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది అసలు. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఓట్స్ దోశ చాలా రుచిగా ఉంటుంది, హెల్తీగాను. మనం వట్టి ఓట్స్ తినాలంటే తినలేం కదా. ఇట్ట దోశలు వేసుకుంటే ఈజీగా మనకు తెలియకుండానే 4, 5 తినేసేస్తాం. అంత రుచిగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్.